Hey guys, welcome back to my channel. This is an Akshardham vlog that me and my friends went on a beautiful Sunday. So first we went to Bridgewater Temple. So మీ అందరికీ తెలుసు కదా, Bridgewater is a nearby temple where I currently stay. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాం. మా ఫ్రెండ్స్ అనూష అండ్ రతన్ వచ్చారు అండ్ సాన్వి మా రూమ్మేట్ మేమందరం కలిపి ఈ ప్లేస్ సో ఈ టెంపుల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ బ్రిడ్జ్ వాటర్ టెంపుల్, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి అయితే నేను వచ్చాను అనమాట. సో అక్కడి నుంచి మేము అక్షర్ధామ్ వెళ్ళాము. అక్షర్ధామ్ ఇండియాలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్. సో ఇక్కడ కూడా ఒకసారి వెళ్దాము అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అండ్ అనూష రతన్ వాళ్ళు వచ్చారు. సో దేవర్ లైక్ వెళ్దాము బాగుంటుంది అంటే ఓకే ఫైన్ అనుకుని మంచి టైంలో వెళ్ళామన్నమాట. సో చుట్టూ ఫాల్ కలర్స్ అసలు క్రేజీ ఉండే. అలా చూసుకుంటూ అక్కడ వాళ్ళే సర్వీస్ ప్రొవైడ్ చేశారు. వెళ్ళడానికి అక్కడికి వెళ్ళిపోయాం అన్నమాట. టెంపుల్కి రీచ్ అయ్యాము. నేనైతే నా మెటా గ్లాసెస్ పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. నేనే ఇక్కడ లైట్ వెలుగుతుందా? రికార్డింగ్లో ఉంది. లోపలికి వెళ్ళాక పైన సీనా కాకరక్షణ గైస్ నేనైతే వ్లాగ్ చేద్దాం అనుకోలేదు, బట్ ఆఫ్టర్ మెనీ డేస్ నాకు ఈ స్పెట్స్ మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ అనూష అండ్ రతన్ లైక్ వ్లాగ్ తీసారులాగా బాగుంటుంది అంటే ఓకే ఫైన్, నాకు ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి తీస్తున్నాను అనమాట. ఇట్స్ క్వైట్ నాట్ రెడీ ఫర్ ద వ్లాగింగ్ గేమ్, బట్ అగైన్ నాకు తీయాలనిపించి ఐ స్టార్టెడ్ వ్లాగింగ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ మాట ఆఫ్టర్ మెనీ డేస్. అదేగా ఇండియన్స్ కన్నా బయట దేశాల వాళ్ళే ఎక్కువ. సో మనమైతే అక్షర్ధామ్ టెంపుల్కి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవ్వగానే మణికంఠ స్వామి ఐడల్ అయితే ఉందన్నమాట. అదే స్వామి నారాయణ స్వామిది. సో అంత బాగుంది అంటే ఫుల్ గోల్డ్ కలర్లో అసలు స్కైలో అద్భుతంగా కనిపించింది అనమాట. సో ఎంటైర్ ఆయన పాదాల మీద ఇండియా కవర్ చేశారు. సో ఆ మ్యాప్ అంతా డీటెయిల్డ్గా ఉంది ఎంట్రీలోనే. అసలు ఎంత బాగుంది అంటే ఓ మై గాడ్. గుజరాత్ వెళ్దామా అలా ముందుకి? సో ఎంటర్ అవ్వగానే స్మాల్ మండపాల్లా ఉన్నాయన్నమాట. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మన గురువు గారిది ఇంకా పెద్ద దగ్గర నుంచి చూడడానికి ఇది ఉంటుందన్నమాట. సో అందరూ వెళ్ళి దగ్గరగా దండం పెట్టుకుంటున్నారు అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఒక క్యూట్ కపుల్ ఇలా ఫోటో తీసుకుంటున్నారు అన్నమాట ఒకరికొకళ్ళు అక్కడ. ఇటే ఇటు చూపిస్తుంది ఎంట్రన్స్ అని బోర్డు ఇటు పెట్టారు. అదో అక్కడ చూడండి, ఇటు ఉంది యారో. సో టెంపుల్ చుట్టూ ప్రిమిసెస్లో ప్రదక్షిణం చేసి టెంపుల్కి ఎంట్రీలా ప్లాన్ చేశారన్నమాట అక్షరధామ్ వాళ్ళు. సో దాని ఒక చుట్టూ లేక్లా పెట్టారు. దాని చుట్టూ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ పెట్టి దాని నుంచి అలా ప్రదక్షిణం చేసి ఎంటర్ అన్నమాట టెంపుల్లోకి. ఇట్ వాజ్ సో నైస్. అండ్ ఫుల్ ఆ ప్రిమిసెస్ అంతా అగరబత్తి స్మెల్ మాట. ఎంత మంచి స్మెల్ అంటే వాళ్ళ అగరబత్తి చాలా ఫేమస్. ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనుకుంటా. సో అక్కడి నుంచే వచ్చాయి. బట్ స్మెల్ అంతా ప్రిమిసెస్ అంతా ఎలా వచ్చిందో ఐ డోంట్ నో, బట్ క్రేజీ ఉండే అదైతే. ఇంకా నాకు అదొక గ్లిమ్స్లా ఉండిపోయింది నా బ్రెయిన్లో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే టెంపుల్ ప్రిమిసెస్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అన్నమాట. అబ్బా మందిరం ఎంత బాగుందంటే అసలు స్టోన్ కన్స్ట్రక్షన్ అన్నమాట అద్భుతంగా ఉంది. అసలు దూరం నుంచి చూడడానికి రెండు కళ్ళు చాలు అన్నట్టు ఉంది. అసలు ఎంతమంది జనాలు, అసలు చాలా పాజిటివిటీ అన్నమాట. చుట్టూ ఎంత బాగుందో. కొన్ని వీడియోస్ తీస్తా. 16 Pro నేను అది అయితే ప్రాబ్లం లేదు.
సో నేనైతే ఫాస్ట్‌గా క్లిప్పింగ్స్ కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే అవన్నీ తీసేసుకొని చిన్నగా వీడియోస్ చాలా బాగున్నాయన్నమాట. యాక్చువల్లీ ఎవ్రీ కార్నర్ ఒక స్టోరీ విత్ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్స్ అండ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. చాలా నచ్చిందన్నమాట. సో అవన్నీ క్విక్‌గా ఫోటోస్ తీసుకున్నాము. సో మేము టెంపుల్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక హెల్ప్ సెంటర్‌లా వచ్చిందన్నమాట. సో అదంతా బ్యూటిఫుల్ ఇండియన్ ఆర్ట్ పీసెస్ అన్నీ ఎంబెడ్ చేసి ఉన్నారు. అసల క్రేజీ ఉండే. ఇంత డీటెయిలింగ్‌గా పెట్టారంటే అసలు నిజంగా ఇన్ని ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయా ఇండియాలో, అవన్నీ కూడా డీటెయిల్‌గా పెట్టారు. అండ్ లిపన్ ఆర్ట్‌తో ప్రతి కార్నర్‌లో ఒకటి ఫోటో అయితే పెట్టారన్నమాట. చెక్కలా లేదు. ఇది చెక్కలే. ఇది ప్లాస్టర్ బాగా పెట్టారే. సో మేమైతే ఫాస్ట్‌గా దర్శనం చేసుకొని ఇంకా ఫుడ్ కోర్ట్‌కి అయితే వచ్చేసాము. ఐ మీన్ ఫాస్ట్‌గా చేసుకోలేదు, టైం పట్టింది. బట్ ఫుడ్ కోర్ట్‌కి అయితే వచ్చామన్నమాట. అయిపోయాక చాలా ఆకలేసింది. ఫుల్ ఆకలి అండ్ ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తే ఫుడ్ చాలా డిసప్పాయింట్ చేసింది మమ్మల్ని. అంతేం లేదు మాట. సో మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఎలా అయింది ఏంటి అని. కాఫీ బాగుంది. వెరీ వెరీ సూపర్ దిస్ వన్ గైస్. మళ్ళీ తినకండి. అగరబత్తి కూడా బాగుంది. జాస్మిన్. సో మేమైతే ఇంకా బయటికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ స్పైసెస్ బండి ఉంది మాట. సో జస్ట్ మన ఇండియన్ స్పైసెస్ అవన్నీ అయితే వెళ్ళడానికి ఒక బండిలా పెట్టి అందులో అన్ని స్పైసెస్ పెట్టారన్నమాట. చూడడానికి అయితే కొంచెం క్యూట్ అనిపించింది. అండ్ దెన్ వీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ సమ్ కాఫీ అండ్ కాఫీ ఎలా ఉంది ఏంటి అండ్ వీ స్టార్టెడ్ షేరింగ్ ద కాఫీ అండ్ డ్రింకింగ్ ఇట్. అండ్ ఇంకా బయటకు వాకౌట్ చేద్దాం అనుకుని అలా ఏవో మాట్లాడుతున్నాం అన్నమాట. సాన్వి స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద గ్లాసెస్ అగైన్. కెమెరా ఇది లైట్ ఇది నువ్వు మధ్యలో నీకు ఒకటే ఉంటుంది. చెప్పండి ఏంటో దివాళీ మహాప్రసాద్. టికెట్ ఉందా? ఎందుకు పోయిందా? నాది ఉంది. సో వీఆర్ గోయింగ్ టు ద దివాళీ మహాప్రసాద్ గైస్. దిస్ ఈస్ ద మహాప్రసాద్. ఏంటి? వావ్, క్యాలెండర్. ఏ ఇట్స్ నాట్ ఉర్దూ మ్యాన్. గుజరాతీ. ఓ నైస్. కిచిడి ఇంటికెళ్ళి తినచ్చు. We got a calendar, guys. పదండి, బటర్ మిల్క్ ఉంది. ఇప్పుడు మనం కష్టపడి తినక్కర్లేదు. అందరు స్పాన్సర్స్ కామన్ గా ఒకలే ఉన్నారు. గుజ్జు చూడు డొనేషన్. యా భలే ఉంది అసలు. తినా రికార్డింగ్ లోనే ఉంది. వెహికల్ ఎట్ వస్తుంది. కిచిడి ఉంది. మన డబ్బా అందులో పెట్టావా? ఎక్సెప్షనల్ టూనిసియన్ స్వీట్స్. ఎక్సెప్షనల్ స్వీట్స్ టూనిసియన్ అంటే నాకు తెలియదు. చిన్నపిల్లలకి ఇచ్చినట్టుంది. Taste it. It's not bad. It's just very bad. చూడు అది డ్రై ఫ్రూట్ కింద చూడు. చాలా క్రీపీ ఉంది.
ఎక్స్ట్రీమ్ స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి నాకు సాన్వికి. అన్నిసార్లు కుకీ ఎలా చేయాలి కుకీ చూసి చివరికి ఓవెన్ మెంటల్గా రెడీ అయ్యి వెళ్ళి కుకీ చేద్దామని ప్రిపేర్ అయ్యి వెళ్తే ఓవెన్ పని చేయలేదు. ద వన్ డే ఇది సాన్వి వాళ్ళ బాస్ ఇచ్చిన స్వీట్. హ్యాపీ దివాళీ ఉందని ఇండియన్ స్వీట్స్ అనుకున్నాను నేను. ట్యూనీసియన్ అంట గూగుల్ ట్యూనీషియా అంటే ఏ దేశం? 3 కలర్స్ వచ్చి చూడడానికి బాగుండింది క్యూట్గా. దివాళీ full of lights. నాట్ బ్రాండ్, దిస్ ఇస్ నాట్ బ్రాండ్. I know man. Already all hopes of sweets died. ఇక్కడ క్వాలిటీ అలా ఉన్నాయని. అగరబత్తి స్టోలెన్ ఫ్రమ్ అక్షర్ధామ్, లైటర్ స్టోలెన్ ఫ్రమ్ అక్క. సో ఇంకా నైట్ ఇంకా అలా ఇంటికి వచ్చేసి కొంచెం రూమ్లో అగరబత్తి టెస్టింగ్ చేసి ఇంకా పడుకుని పోయామాట. అది గాయస్ టుడేస్ వ్లాగ్ ఇస్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్ అండ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ my dear friends. Thank you for watching. See you in next vlog. Bye.